నమస్తే అండి. నేను చెప్పబోయే విషయం చాలా ఇంపార్టెంటు. అందరూ తెలుసుకోవాలి. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి. ఏంటంటే, మనకి ముందు ముందు అంటే ఫ్యూచర్‌లో కొన్ని రోజుల్లోనో, కొన్ని వారాల్లోనో, కొన్ని నెలల్లోనో హార్ట్ అటాక్ వస్తుందా? లేదా? అనే విషయం ఎలా తెలుసుకోవాలి? అంటే చాలామంది హార్ట్ అటాక్ లక్షణాలు ఏం రాలేదు. నాకు ఈ మధ్య ఏ లక్షణాలు లేకుండా సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చింది. దీనివల్ల ఇంత ప్రమాదం జరిగిపోయింది మా ఫ్యామిలీలో అని అనుకుంటారు. బట్ నిజానికి అలా ఏమి ఉండదు. ఖచ్చితంగా ఎంతో కొంత వార్నింగ్ సైన్స్ ఉంటాయి. ఇవేంటి అంటే మీరు ఒకవేళ ఈజీగా అలసిపోతున్నారు. అంటే ఒక 6 నెలల క్రితంకి లేకపోతే కొన్ని నెలల క్రితంకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు 2 ఫ్లోర్‌లు ఈజీగా ఎక్కగలిగేవారు. ఇప్పుడు ఒక ఫ్లోర్ ఎక్కేసరికి ఆయాసం వచ్చేస్తుంది. లేదా ఇంతకుముందు 20 నిమిషాలు ఈజీగా నడవగలిగేవారు స్పీడ్‌గా. బట్ ఇప్పుడు ఒక 5, 10 నిమిషాలు నడిచేసరికి అలసట వచ్చేస్తుంది. ఇంతకుముందు లాంగ్ డ్రైవింగ్ చాలా పీస్‌ఫుల్‌గా చేసేసేవారు. ఎక్కడ మధ్యలో ఆపాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం దూరం డ్రైవింగ్ చేసేసరికి అలసటగా అనిపిస్తుంది. సో, ఈజీ ఫెటిగబిలిటీ అలసటగా వచ్చేస్తుంది. ఛాతీలో నొప్పి, ఇలా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. అలసట వచ్చినా కూడా మీరు ఒకసారి మీ బీపీ, షుగర్ అండ్ హిమోగ్లోబిన్ రక్తహీనత ఏమైనా ఉందా? ఈ 3 చెక్ చేయించుకోండి. ఒకవేళ హై బీపీ ఉన్నా, హై షుగర్ ఆర్ లో షుగర్ ఉన్నా, లేకపోతే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, ఇలా అలసట వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇవి 3 నార్మల్‌గా ఉండి, ఇవి 3 కంట్రోల్‌లో ఉండి కూడా మీరు ఈజీగా అలసిపోతున్నారు, క్రితంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈజీగా అలసిపోతున్నారు అంటే ఖచ్చితంగా ఒకసారి మీరు కార్డియాలజిస్ట్‌ని కలవాలి. చాలామంది ఏం చేస్తారంటే లోకల్‌లో ఏమైనా ఈసీజీ తీయించుకొని, ఈసీజీ నార్మల్ అని కనిపిస్తే ఆగిపోతారు. బట్ ఈసీజీలో హార్ట్ అటాక్ వస్తేనే తెలుస్తుంది తప్ప నెక్స్ట్ వీక్ హార్ట్ అటాక్ వస్తుందా లేదా ఇందులో తెలీదు. అండ్ 2డీఏకి కూడా హార్ట్ అటాక్ వస్తేనే తప్ప తర్వాత హార్ట్ అటాక్ వస్తుందా లేదా అనేది కూడా అందులో మనం చెప్పలేము. ఎందుకంటే 2డీఏలో మనకి ఈజీగా తెలిసేది అంటే గుండె ఏమైనా పెరిగిందా, లేకపోతే వాల్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా డ్యామేజ్ అయ్యాయని మాత్రం 2డీఏలో తెలుస్తుంది. సో ఏం టెస్ట్ చేస్తారంటే టీఎంటీ టెస్ట్. టీఎంటీ అంటే ట్రెడ్మిల్ టెస్ట్. ఒక సైకిల్ మీద పరిగెట్టించి మిమ్మల్ని కంటిన్యూస్గా బీపీ అండ్ ఈసీజీ లక్షణాలు చూస్తూ ఉంటారు. అందులో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మీకు ఈసీజీ ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అని కనిపెట్టి దాన్ని బట్టి మీకు ఫర్దర్గా యాంజియోగ్రామ్ అవసరం అవుతుందో లేదో చూసి మీకు మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తారు. లేకపోతే ఏమైనా స్టంట్ ప్లేస్మెంట్ కూడా ఇమీడియట్గా చేసేస్తారు. సో దట్ కంప్లీట్గా మీకు హార్ట్ అటాక్ రాకుండా పూర్తిగా ప్రివెంట్ చేసేయచ్చు. కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ మీకు హార్ట్ అటాక్ రాకుండా పూర్తిగా ప్రివెంట్ చేసి పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.